సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. అసలు ఏం జరిగింది ఆ రోజు పట్టాల రవీంద్ర గారు చనిపోయి? మనం ఊరికి వల్ల ఏదన్నా తినేసేసి బయలుదేరదాము అని అన్నాడు. ఏ ఊరికి పోవాలన్నారు? బాగా సీరియస్ గా డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా చంపుతారు, వదిలిపెట్టరు. మరి మీరు చెప్పలేదా 2 రోజులు ఎక్కడ తల దాచుకుంటామని? మళ్ళీ ఫోన్ చేశాడు మార్నింగ్, నేను వస్తాను అన్నాడు. అదేం నీకేం పొద్దుపోలేదా, క్వశ్చనే లేదు, నువ్వు రావద్దు. ఆ ఆలోచన చేస్తుండగానే కారు దిగేసి రోడ్డు మీద ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. పోదాం పోదాం పోదామని ఒత్తిడి చేస్తుంది. అనగానే 2 స్టెప్స్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. ఆ అన్నయ్య వీపీ అనుకుంటూ ఇట్లా తిరుక్కొని ఎదురుగుండా వచ్చాడు. రైట్ సైడ్ బ్లడ్ వస్తాను. కొంతసేపు తర్వాత చూస్తే ఎవ్వరు లేరు, అంతా పారిపోయినారు. బ్లడ్ వస్తే అన్న అని పట్టుకోవడానికి పోతే వద్దు, ఇట్లా రావద్దు అని అన్నాడు. అన్నా కానీ నేను వినిపించుకోకుండా పోయి చేయి పట్టుకుంటాను ఇట్లా కళ్ళు ఇట్లా అనుకుంటూ వాలిపోతుంది. గన్ మ్యాన్స్ అని గట్టిగా అరిశాను. అరిస్తే అతను 4 ఇట్లా కొరికి ఇట్లా వెపన్ పెట్టాను నాకు డైరెక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నమస్తే సుబ్రహ్మణ్య గారు. నమస్తే. మీ జీవిత జర్నీలో మిమ్మల్ని చాలా బాధ పెట్టిన సంఘటన కావచ్చు, మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందంటారా? రవి అన్న పరిటాల రవీంద్ర గారు చనిపోయింది. అసలు ఏం జరిగింది ఆ రోజు పరిటాల రవీంద్ర గారు చనిపోయే ముందు మనం ఊరికి వల్ల ఏదో తొందరగా ఏదన్నా తినేసేసి బయలుదేరదాము అని అన్నాడు. ఏ ఊరికి పోవాలన్నారు? వెంకటాపురం. ఇంట్లో నుంచి కారు బయటకు వచ్చిన వాళ్ళ నుంచి వెంకటాపురం ఊరు ఇల్లు వచ్చే వరకు కూడా ఇద్దరు బాగా సీరియస్ గా డిస్కషన్ జరిగింది. పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా చంపుతారు, వదిలిపెట్టరు. మరి మీరు చెప్పలేదా ఎక్కడ తల దాచుకుంటామని? అని చెప్పాడు. ఈవినింగ్ వరకు ఉన్న తర్వాత నెక్స్ట్ డే మండే మీటింగ్ ఉంది ఇక్కడ మాకు, ఇక్కడ అనంతపురం జిల్లా మీటింగ్. సరే రేపు మీటింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళు, నేను రేపు వస్తాను అని అన్నాడు. నువ్వెందుకు వస్తున్నావు రేపు మీటింగ్ కి? వాళ్ళకి ఏదైనా మంచి చెడ్డలు చూడడానికి ఏర్పాట్లు, భోజనాలు అన్ని నేను వెళ్తాను కదా, నేను దగ్గరుండి చూసుకుంటాను, నువ్వు రావద్దు అన్నా. నేను బయలుదేరి వచ్చేసిన అనంతపురం. మళ్ళీ ఫోన్ చేశాడు మార్నింగ్, నేను వస్తాను అన్నాడు. అదేం నీకేం పొద్దుపోలేదా, క్వశ్చనే లేదు, నువ్వు రావద్దు. పార్త ఎక్కడున్నాడు అని అడిగాడు. పొద్దున్నే 7 అయింది, ఇంట్లో ఉంటాడు అన్నా. సరేలే ఎట్లయితే నువ్వు అని ఫోన్ కట్ చేశాడు. పార్తకు ఫోన్ చేసి వెంటనే నువ్వు వస్తానంటే రావద్దు అని చెప్పి అన్నయ్య అని చెప్పేసి నేను వెంటనే లేట్ చేయకోకుండా పార్తకు ఫోన్ చేశాను. పార్తకు ఫోన్ చేస్తే ఏం శుభు అన్నాడు. పార్త అన్నయ్య వచ్చేటట్టుంటే రావద్దని చెప్పు, పరిస్థితి బాగాలేదు, సీరియస్ గా ఉంది అని చెప్తే కాంటే శుభు అన్నాడు. అంటే వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే పార్త కూడా రావద్దన్నా, ఎందుకులే, అవసరం లేదని చెప్పాడు. చెప్పినా వినకుండా వచ్చేసాడు. మేము పార్టీ ఆఫీస్ లో ఉంటే హనుమంతరాయ్ చౌదరి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇట్లా అన్నయ్య ఫోన్ చేసిండే వచ్చినాడు అని అన్నాడు. అంటే ఏ నెంబర్ నుంచి చేశాడు? ఊర్లో ఉన్నాడు కదా అన్న. అంటే నెంబర్ చూపించాడు. పడింది. ఏంట్రా ఊర్లో ఉంటే సెల్ రాదు కదా. ఆలోచన చేస్తుండగానే కారు దిగేసి రోడ్డు మీద ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. మామూలుగా వచ్చాడు. 10 నిమిషాలకు పోతానులే, ఏదో అర్జెంట్ ఏదో మాట్లాడేది పని ఉంది శోభాతోను, పోదామని ఒత్తిడి చేస్తుంది. సరే నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. మళ్ళీ ఇట్లా వెనక్కి చూసి సుబ్బు పద అన్నాడు. నీదే లేట్ పద అనగానే 2 స్టెప్స్ వేసేసరికి ఫైరింగ్ సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఫస్ట్ అన్నయ్య రియాక్ట్ అయ్యాడు. ఇట్లా చెవులు మూసిపెట్టుకొని గన్ మ్యాన్స్ అని గట్టిగా అరిశాడు. ఏమయ్యా మీ వెపన్ ఏమన్నా మిస్ఫైర్ అవుతుందేమో, వెపన్స్ డౌన్ చేయండి అని అనుకుంటూ నేను అన్నయ్య వీపీ అనుకుంటూ ఇట్లా తిరుక్కొని ఎదురుగుండా వచ్చాను. ఎదురుగుండా వస్తే రైట్ సైడ్ బ్లడ్ వస్తాను. షాక్ అయ్యా. అప్పటికే వెనక నుంచి బుల్లెట్ దూరింది వీపులో, వెనకల నుంచి దూరింది. నేనున్నాను, నా వెనకే. మళ్ళా తెలిసింది ఏంటంటే భాష అని ఒక గన్ మ్యాన్ ఉండే అన్నయ్యకి. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేశారు కదా, ఎంక్వైరీలో తేలిండేది ఏంటంటే వెనకాల వైపు నుంచి భాష అనే గన్ మ్యాన్ ఫస్ట్ ఫైరింగ్. ఆ తర్వాత ఎవరైతే బ్యాచ్ వచ్చిందో వాళ్ళు చుట్టుముట్టినారు. బ్లడ్ వస్తే అన్న అని పట్టుకోవడానికి పోతే వద్దు, ఇట్లా రావద్దు అని అన్నాడు. అన్నా కానీ నేను వినిపించుకోకుండా పోయి చేయి పట్టుకుంటాను ఇట్లా కళ్ళు ఇట్లా అనుకుంటూ వాలిపోతున్నా. నేను కాల్ సపోర్ట్ వేసుకొని మెల్లగా బండల మీదకి ఇట్లా పడుకోబెడితే ఇట్లా బోల్ల పట్టుకొని ఇట్లా 2 చేతులు ఇట్లా వేసి తలెత్తి ఇట్లా చూసినప్పుడు ఎదురుగుండానే మేము ఆఫీసులో నుంచి బయటకు వచ్చినామే, ఆ డోర్ ఉంది, గ్రిల్, ఐరన్ గ్రిల్ ఉంది. ఆ డోర్ లో ముద్దుసీను నించొని ఇట్లా స్టెప్ వేసి ఫైర్ చేస్తున్నాడు. అప్పుడు సీనుని చూసిన.
ముదిసిను అనేటు ఫస్ట్ టైం మీరు చూడడం ఫస్ట్ టైం. ఆ. బాగా ఒక 6 feet హైట్ ఉన్నాడు, బాగా మంచి ఫిజిక్, వెపన్ పట్టుకొని ఫైర్ చేస్తున్నాడు. అన్నయ్య కింద పడిపోయినాడు అప్పటికే. చూసి ఇట్లా గన్ మ్యాన్స్ అని గట్టిగా అరిశాను. అరిస్తే అతను అని గట్టిగా అరిసి నాలుగు ఇట్లా కొరికి ఇట్లా వెపన్ పెట్టాడు నాకు డైరెక్ట్ గా. మీకేమనిపించింది? అయిపోయిందిరా కొట్టేశాడు వీడు, మిమ్మల్ని కూడా అయిపోయింది కొట్టేసినాడు వీడు, అయిపోయిరా అన్నయ్యతో పాటు నేను ఇదే ఏమనిపించింది ఆ అని. సమయంలో? వెపన్ అప్పుడు పెట్టినప్పుడు ఇంకేం స్కోప్ లేదు, ఇంకేం చేసేకి లేదు. కళ్ళు మూసుకొని కొంచెంసేపు పోయిన తర్వాత ఇట్లా కళ్ళు తెరిచి ఇట్లా చూస్తే వాడు పోతున్నాడు. ఇట్లా స్ట్రైట్ గా డోర్స్ ఉన్నాయి, రవి గారి మీద కాల్పులు జరిపేసి పోతున్నాడు. సెకండ్ రూమ్ లో పోతున్నాడు, డోర్ దగ్గర. ఈ రైల్వే ట్రాక్ వైపు, రామ్నగర్ గేట్ వైపు దగ్గర కదా రైల్వే ట్రాక్ పక్కనే ఆఫీస్ కి పోతున్నాడు ఒకడే. పరిగెత్తుకుంటూ అన్న దగ్గరకు వచ్చారు. ఎలా ఉండింది సంఘటన? అంతా దాదాపు 400-500 మంది మీటింగ్ వచ్చారు. గందరగోళం, అరుపులు, కేకలు, స్మోక్ బాంబ్స్ వేసినారు బయట. ఎవరెవరికి కనిపించట్లే, అంతా పారిపోయినారు. కొంతసేపు తర్వాత చూస్తే ఎవ్వరు లేరు, చల్లా చెదురుగా చీరలన్నీ పడిపోయినాయి, అన్నీ ఎల్లో చైర్స్. బ్యాచ్ రవి గారి వ్యక్తిగత గన్మెన్ ఒక్క గన్ మ్యాన్ కూడా ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయలేదు. వచ్చేసరికి పట్టాల రవీంద్ర గారు చనిపోయారు. అప్పట్లోపల వదిన వచ్చింది, ఇంకా అందరూ వచ్చారు. ఎక్కడెక్కడ కాల్చారు? అంటే ఇక్కడ పడింది మెయిన్ గా, వెనక నుంచి వీపులో పడి ఇట్లా హోల్ బయటకు వచ్చేసింది. కళ్ళల్లే కాల్చారంటారు కదా. అది కింద పడిపోయిన తర్వాత వాడు ఆడ నించుని కాల్చినాడు కాబట్టి కళ్ళలే కాల్చినాడు. కళ్ళలో ఏమో డైరెక్ట్ గా బుల్లెట్లు ఏమో దూరింది. ఒకడే ఉన్నాను, ఏడుస్తున్నాను, అన్నని చూసుకుంటా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావు అని చెప్పి. వదిన, బాలాజీ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కరుచుకొని ఏడుస్తున్నారు. ఓవరాల్ గా మీరు కూడా పట్టాల రవీంద్ర గారు చావు అంచుల వరకు వెళ్ళి అలా వెనక్కి వచ్చారు. అంతే, ఎప్పుడు అది గుర్తొస్తా ఉంటుంది.